ఇటీవల జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి 2 స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట. ఈ 2 స్థానాలకి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ సొంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా కావడంతో వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డారు. చివరికి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి ఇద్దరు అభ్యర్థులు అక్కడ విజయం సాధించారు. అయితే ఈ వ్యవహారంలో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి రికార్డు సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పరిణామాలు అంటే స్వయంకృతాపరాధం కావచ్చు, వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల అనూహ్యంగా ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సి వచ్చింది, ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మొత్తం 11 మంది అభ్యర్థులే విజయం సాధించారు. తాజాగా ఈ నంబర్ ఏదైతే 11 అనే సంఖ్య ఉందో మరొకసారి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో మొత్తం 11 మంది అభ్యర్థులు అక్కడ బరిలో నిలిచారు. ఎందుకంటే దాదాపుగా 45 ఏళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడ ఆ స్థానంలో పులివెందుల జడ్పీటీసీ కావచ్చు, లోకల్ స్థానిక సంస్థలకు కావచ్చు, ఎప్పుడూ కూడా నిత్యం ఏకగ్రీవం అవుతూ ఉంటే ఏకపక్షంగా అక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ఉంటారనేది తెలుగుదేశం పార్టీ వాదన. దీని ప్రకారం చూసుకుంటే దాదాపుగా 45 ఏళ్ళ నుంచి అక్కడ ఎప్పుడూ కూడా ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో స్థానికులు చాలామంది తాముకు ఓటు వేసే అవకాశం దక్కుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి అనుభూతికి లోనయ్యారనేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియ. ప్రస్తుతం మరొకసారి ఈ టాపిక్ ఏదైతే 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే టాపిక్ తాజాగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు జరిగినటువంటి అమరావతి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతలతో చిట్చాట్ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇదే విషయం ప్రస్తావించి గెలిచినటువంటి అభ్యర్థులను అభినందిస్తూనే అక్కడ 11 మంది అంటే పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 11 మంది అభ్యర్థులు పోటీ చేయడం మీద సెటైరికల్గా అక్కడ పార్టీ నేతలతో కాసేపు చిట్చాట్ చేశారట. అయితే 11 మంది పోటీ చేయడంతోనే మనం గెలిచామనే వాదన కూడా ఆయన తీసుకొచ్చారు. పార్టీ నేతలతో కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత ఈ 11 అనే అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలోను, డిజిటల్ మీడియాలోను, మరోవైపు ప్రధాన మీడియాలో కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 11 అనే నంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్గా కట్టబెట్టే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ముందు నుంచి కూడా 11 అనే నంబర్ మీద, సంఖ్య మీద అనేక మీమ్స్ కూడా మీమర్స్ దీన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసిన వీడియోస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దీంతో 11 అనే నంబర్ ప్రాధాన్యత మరొకసారి తెర మీదకి వచ్చిందని మనం చెప్పుకోవాలి.